మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా. అదేమాటయ్యా? నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. మీరు 100 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. అయితే నా మీద ఒట్టు, జరిగిన నిజం నాకు ఇప్పుడు చెప్పాలి. నేను నాశనం అయిపోతే నీకు. అయ్యా, నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసయ్యా. కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరిగ్గా అప్పుడే అమ్మాయి గారి మెడలో తాళి కట్టడం అయిపోయింది. చూస్తూ అది ఎలా తెంచగలని చెప్పండి. అదే కనుక జరిగితే నేను తట్టుకోగలను. అందుకే నేరం నా మీద తీసుకున్నాను. అల్లుడు గారు ఏదో తొందరలో చేసేసుకుంటారయ్యా. ఆయన తప్పకుండా మారుతారు. మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. అయ్యా, దయచేసి ఈ విషయం చెప్పండి. అల్లుడు గారు కూడా అడగండి అయ్యా. పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం సయ్యయ్యా. అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో చచ్చిపోతాను. నా కూతురు బాగుండాలని ఆలోచించావు, కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా? దానికి మీరున్నారు కదయ్యా, మీరే చూసుకుంటారు. ఏడవకండి చిన్నమ్మ, రండి ఆడుకుందాం. నీతో రాను, ఎప్పుడు నీతో ఆడను. మీ నాన్న మంచోడు కాదు. అతను మా నాన్నే కాదు, నేను ఆ ఇంటికే వెళ్ళను. రండి చిన్నమ్మ ఆడుకుందాం. నౌకరు చేసావు ఎందుకు దాని చేపడు లాదున్నావు? తమ్ముడు కొట్టావు? ముందు తనే నన్ను కొట్టాడండి. వీడి ముందు మన ప్రభాతం కొట్టాడు, అందుకే నేను వాడిని కొట్టాను. కావాలంటే అడుగు. అవునమ్మా? అవును, చిన్నయ్యే నన్ను కొట్టాడు. చూసావా, వీడు అయ్యే చేసిన పనికి వీడిని ఆరోగ్యం కంటే తెలిసింది. చెప్పకండి, చెయ్యండి. గౌరీ చెప్పింది కూనికోర్ కొడుకు ఇంట్లో ఎందుకని. ఎవరా కూనికోరు? వీడి బాబు ఏదో తెలియక తప్పు చేస్తే దాన్ని వీడేం చేస్తాడు? ఇదిగో, ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు. రారా. నాన్న, మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి. కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి. వీడేమో అనాథ కాదు. మీరేం నాకు సలహా చెప్పక్కర్లేదు. ఎక్కువ మాట్లాడారంటే మర్యాద దక్కదు. ఏంటి నాన్న మీరనేది? కాదండి, నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని. ఎవరికి తెలుసు, ఆయనకే పుట్టుండొచ్చు. ఏంటండి మీరు ఎలా మాట్లాడారు? ఏదో పొరపాటు నోరు జారేశాను. నన్ను క్షమించండి బాబు. గోవిందయ్య, అయ్యా ముందు యాదవ్ని మెడబెట్టి బయటికి ఏంటండి? ఏదో నోరు జారి అన్నానని అన్నారు కదంటయ్యా. ఏంటయ్యా నోరు జారేది? మనసులో ఉంటేనే బయటకు వస్తుంది. ఇక మీద ఈ దరిద్రుడి మొహం నేను ఈ జన్మలో చూడను. ఏంటి నాన్న మీరు అలా అంటున్నారు? ఆయన ఇంటి కల్లుడు. అందుకే వాడిని ఇంకా చంపలేదు. ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఆయన వెళ్ళిపోతే నేనేమైపోవాలి నాన్న? వాడు నిన్ను సుఖపడివాడు. పెద్దగా నువ్వు ఇక్కడే ఉండు. ఇంత చిన్న విషయానికి కూడా. ఏది చిన్న విషయం? వాడేం చూడు, నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడితోనే వెళ్ళిపో. వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఇల్లరికం సంబంధం చేశారు. అది వాడు చేసిన తప్పురా. ముందు ఈ కుక్కను బయటకు వెళ్ళమని చెప్పు. ఉన్న ఫలంగా బయటకు వెళ్ళమంటే నేను మీ కూతురు అడుగు తినాలి. గోవిందయ్య, అయ్యా లాయర్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద రాయమని చెప్పు. అంతకంటే ముందు
ఏంటమ్మా ఇది? సింహాద్రి, నీది చాలా పెద్ద మనసు అయ్యా. నువ్వు తప్పు చేయలేదని నాకు ఆనాడే తెలుసు. కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ నెత్తి మీద వేసుకుని 15 ఏళ్ళు ఆ నరక యాత్ర ఎట్ట అనుభవించావయ్యా. నువ్వు నా పెట్టవు కదయ్యా, నా పెట్టవు కాదు, చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా. ఏంటమ్మా ఇది పిచ్చిదాన్నగా? ఇందులో నేను చేసినే ఉంది. నాలంటోడి భుజం మీద చెయ్యేసి నలుగురిలో ఈడు నా స్నేహితుడని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా. దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది? నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు. కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా. అందుకే అంతా చెప్పేశాను. నన్ను క్షమించరా సింహాద్రి. నాన్న, నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు. నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను. ముద్దు తిన్నానా? ఎల్లయ్యా, నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు. ఎల్లయ్యా, ఎల్లు. ఇంతకాలం నేను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటాను. నువ్వు క్షమించాడా? లేనన్నా. ఇవ్వమ్మా. నేను లోపలికి రావచ్చా? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? రా లోపలికి. ఏంటి పెట్టితో వచ్చేసా? ఇక ఆ ఇంటికి వెళ్ళనక్క. ఏంటమ్మా నువ్వు అనేది? నాన్న చాలా మారిపోయారు. అలా మాట్లాడకూడదమ్మా. నాన్నగారు చాలా మంచివారు. అవును, చాలా మంచివారు. తన భార్యని చంపిన కుటుంబాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు. మన అమ్మని చంపిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను. దానికంటే చావడం మేలు. అంత మాట అనకమ్మా. నీకు నేనున్నానుగా. ఇది మాత్రం నీళ్లు కాదా? ఇక్కడే ఉండు. ఎన్ని రోజులను అడుగుతున్నా. రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్లిపోతాడు. ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం. నువ్వు ఇవాళ మేజర్ అయి ఉండొచ్చమ్మా. కానీ ఇంకోడు మెళ్ళో తాళి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా కన్న వాళ్ళకే సొంతం. అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా? తను వదిలికి చెల్లెలే కాదు, మనకు అక్క కూతురు కూడా. నువ్వు చెప్పేది నిజమేరా. కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు? తనేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా? తన ఇంటి కోడలైందనుకో, ఎవ్వడు ఏవీ చేయలేడు. తర్వాత నేను చూసుకుంటా. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి. ప్రభా, బాగా ఆలోచించే చెప్తున్నావా? నాన్నగారిని ఎదిరించి మనం బతకగలవా? ఏ, నువ్వు బతకటం లేదు, అలాగే నేను ఉండిపోతాను. అది కాదు. వద్దనయ్య, వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను సచ్చినా చేసుకోను. అయ్యో, నాకిష్టం లేక కాదు బాబు. మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోడు. ఎలా ఒప్పుకుంటాడు? అందుకే మీ నాన్నరాని చోటు చూసి పెళ్లి చేసేద్దాం. తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం. ఒప్పుకుంటాడు. చూడు, మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ. తప్పకుండా ఒప్పుకుంటాడు. అరే, ఆలోచిస్తావేంటి? పెళ్లి కూతురిని తీసుకెళ్ళి అలంకారం చేయించు. నేను పెళ్లికి ఏర్పాటు చేయిస్తా. అది రే, పెళ్లి కూతురు వెళ్ళిపోయిందిరా. పెళ్లి కొడుకు ఏం చేస్తున్నావు? సిగ్గు చూడు. ఏంట్రా? ఆలోచిస్తున్నాను. పెద్దబ్బాయి గారు పెద్ద ఆయన రాని చోటు అంటున్నారు. అది ఎక్కడుందబ్బా? మనెళ్ళేరా. ప్రాణం పోయినా ఆయన గుమ్మం తొక్కడు. చూడు ఎంతమంది ఉన్నారో చూడు. ఏమిటి ప్రయోజనం? ఎందుకు పనికిరారు? అయ్యా, చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ. ఒక్కసారి మీరే వెళ్ళి. నన్నెళ్ళమంటావా?
నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే చచ్చిపోయినట్టే కదరా. అయ్యా కావాలంటే చెన్నై నిలబని చెప్పు. వద్దండి అయ్యా, చిన్నయ్య వెళితే ఆ ఆవేశంలో నోరు జారుతాడు. ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపురం చేయలేదయ్యా. పర్వాలేదు, కాపురం చేయకపోయినా పర్వాలేదు. నా కూతుర్ని నా దగ్గరికే వచ్చాయని. నా కూతుర్ని ప్రేమగా పలకరించి 15 ఏళ్ళు అయిందిరా. మీరేం బాధపడకండి అయ్యా, చిన్నమ్మాయిని నేను వెళ్ళి తీసుకొస్తాను. సింహాద్రి ఆగు, వాళ్ళు మంచి మనుషులు కారు. నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు. చెన్నయ్య, అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అది పసిపిల్లరా, ఏదో తెలియక చేసింది. నువ్వే దాన్ని మార్చాలి. నా కూతురిగా మాత్రం కాదు, నీ భార్యగా చేసుకుని దాన్ని మార్చాలి. అవునరా, వెళ్ళరా, వెళ్ళు. నాలుగు తగిలించి దాన్ని తీసుకురా. లోపల పెట్టు. నమస్కారం. నమస్కారం. రండి. భద్రాచలం. నమస్కారం. నమస్కారం. టైం చూసి వాళ్ళు నా పీక నప్పడానికి వస్తున్నారు. వెళ్ళి వాళ్ళని మేడ మీద ఉన్న గదికి తీసుకురా. మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా, ఇప్పుడు మీకు నెప్పెడుతుంది అనుకుంటా. తీసుకురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏం చెప్పంటారు చెప్పండి. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడో ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు నేను మాట్లాడేది కరెక్ట్. బయటికి వెళ్ళు. ఏమండి? బయటికి వెళ్ళు. వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకోండి, మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు ఈ పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటికి వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటేంటి, నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తావా? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు, అలాగే వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే బావి వరుస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరుస. కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న దాని తమ్ముడు. ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాతి తక్కువ దానైతే నన్ను ఉంచుకున్న నువ్వు జాతి తక్కువ కదా? నీ కూతురు మాత్రం ఏంటి? హంతకుడు కూతురు కదా? గోడ పుట్టిన అక్కనే చంపేశాడు కూతురు కదా? ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకటి ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటి వాగుతున్నావు? కర్మ ఎవరికి బాబు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, చంపేయాలి. గౌరీ 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 ఈ పెళ్లి జరుగుతుందని కల్లో కూడా అనుకోవద్దు. గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకులు వస్తున్నారట. తలుపులని మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతులు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? అప్పుడు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి. కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు. అది కాదు గౌరీ, నా మాట విను.
అందరినీ చితకొట్టేస్తాడు. ఆ తాళి ఇవే త్వరగా. బావా ఒక్క నిమిషం ఆగు బావా, అక్కేం రానివ్వు. ఏ భద్రాచలం వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచురావయ్యా. వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో తెలుసు. ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు. ఏంటి సరస? బాబు ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. మొగుణ్ణి ఎంతసేపటి నుంచి బతిమాలుతుంటే ఏంటి నీ పొగరు? నన్ను క్షమించు సింహాద్రి, ఇంతకాలం నేను నేను పాపించదాన్ని సింహాద్రి. ఇటువంటి దుర్మార్గుడిని కట్టబెట్టావా సింహాద్రి? ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా. మొత్తం వేళ మించిపోతోంది. చూడు తాళి కడితే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బావా, అక్కే ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విను. వద్దు బావా, మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది. అలాంటి పెళ్లి నాకొద్దు. బావా అమ్మడు నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా. నేను రాను. నేను ఎలాగైనా సరే తీసుకొస్తాను, పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా. నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. మేమెవరు అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను.
ఇక నుంచి నా జీవితం ఇంట్లోనే. వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా. ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడుతావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మా అమ్మని చంపింది నా భర్త. నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని. ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా. ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈయన్నే మనందరం అపార్థం చేసుకున్నాం. నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో ఇప్పుడు కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరా నేను తప్పకుండా ఇడిసి పెడుతున్నాను. అయ్యా తలుపులన్నీ మూసేస్తున్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. నాన్నా నాన్న, నువ్వు 100 ఏళ్ళు చల్లగా బతికానా. పెద్దని బాగా చూసుకోరా నాన్న. నన్ను క్షమించండి. మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. అయ్యో, నన్ను క్షమించండి. అంత మాటలకమ్మా. రామ్మా. మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డావు, నేను ఆశపడ్డాను. కానీ ఆస్తి కోసం అక్కనే మన అక్కనే చంపావని నాకు తెలీదు. నీ తోడ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా. అందుకే నన్ను క్షమించన్నయ్యా. శివాద్రి! 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 శివాద్రి!
సింహాద్రి నా కోసం, నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసి వెళ్ళావా? చిన్నయ్య చూడరా, చిన్నయ్య చూడరా, నీ కొడుకుని చూడరా, నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. నా పెద్ద కూతురు కోసం జైలుకి వెళ్ళావు, ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా. సింహాద్రి, సింహాద్రి, అమ్మా, 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 సింహాద్రి మనందరినీ వదిలిపెట్టి నా కుటుంబం కోసం ఇంత త్యాగం చేశావు. నీ కోసం నేనేం చేయగలరా? ఏం చేయగలరా? సింహాద్రి, సింహాద్రి, సింహాద్రి. సింహాద్రి, నీకు తోడుగా ఉండాలని అయ్యగారిని కూడా నీతో తీసుకెళ్ళిపోయావు. అయ్యా, పిల్లవాగుతో చెప్పకండి ఈ పిడుగులాంటి వార్త, అల్లడిల్లి అది గట్టు తెంచుకొని పొంగి పొరలుతుంది. చెరుకు తోటతో చెప్పకండి ఈ కటిక చేదు మాట, పెళ్ళు పెళ్ళుమని మొదలు విరిగి అది నేల కొరుగుతుంది. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే టెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెరిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం.